హలో. మేడం. నమస్తే. ఎవరండి? మేడం నేను డిఎస్సి డబల్ ఆస్పిరెంట్స్ మేడం. ఓకే. అయితే మేడం ఇప్పుడు అందరు కేసు గురించి మాట్లాడతారు. ఓకే. నా వంతు సాయం కూడా నేను చేస్తాను. ఓకే. మీరు కూడా చేస్తా అన్నారు. చాలా థ్యాంక్స్ మేడం. శతకోటి ధన్యవాదాలు మీ ఛానల్‌కి. చెప్పండి సార్. అయితే మేడం ఇదివరకు కూడా నేను ఈ విషయం మాట్లాడతా అనుకున్నా. నాకు ఇప్పుడే కలిసింది. ఆ! అయితే మేడం ఎంతసేపు గవర్నమెంట్ మొన్నటి దాకా వాళ్ళు ఎంత కష్టపడి వాయిదా వేయమన్నా కూడా వినిపించుకోలేదు కదా! అవును. ఎంతసేపు ఏమంటదంటే గవర్నమెంట్ పిల్లలు అన్యాయం అయిపోతుర్రు. వాళ్ళకి ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయినాయి. వాళ్ళని టీచర్లను పంపియాలి అన్న కోణంలో మాట్లాడతారు కదా మేడం. అవును. అయితే మేడం మేము ఆల్రెడీ 2008 డిఎస్సి వాళ్ళం ఉన్నాం మేడం. హ్మ్. మాకు హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని ఫేవర్ గా ఇచ్చినాయి మేడం జడ్జిమెంట్స్. హ్మ్. హ్మ్. అయితే బీఆర్ఎస్ లోనే అప్పట్లో కేసీఆర్ 2016లో హామీ ఇచ్చినాడు. ఓకే. కానీ తను ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మళ్ళీ ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా G09 తీసినారు మేడం ఇస్తామని. ఓకే. అది ఫిబ్రవరిలో. ఇప్పటికి 5 మంత్స్ అవుతుంది మేడం. హ్మ్. హ్మ్. ఇప్పటి వరకు కనీసం మాతోని పిలిపించుకొని మరి ఇస్తామని ఇంతవరకు ఏది లేదు మేడం. ఇది వరకు సబ్ కమిటీ భేటీ అని హ్మ్. ముగ్గురికి అప్పచెప్పినారు మేడం. ఓకే. శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు, పొన్నం ప్రభాకర్ గారు. హ్మ్. హ్మ్. వాళ్ళు ఇదివరకు 3 మీటింగ్లు అరేంజ్ అయినాయి మేడం. ఓకే. కానీ మా ఇష్యూ ఎక్కడ కూడా వాళ్ళు చర్చించలేదు. హ్మ్. పోనీ మేడం మేమేమన్నా రెగ్యులర్ అడుగుతున్నామా అంటే అది కూడా కాదు మేడం. హ్మ్. నిజానికి మాకు రెగ్యులర్ కూడా ఇవ్వమనే చెప్పింది కోర్టు. హ్మ్. అది కూడా మేము అడగట్లేదు మేడం. విద్యా వాలంటీర్‌గా కనీసం ఇంత చాలే, ఇంత ఇవ్వగలుగుతాం మా గవర్నమెంట్ నుండి హ్మ్. అని మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు మేడం. హ్మ్. మేము ఇప్పటికి రోడ్ల మీదనే ఉన్నాం. హ్మ్. పాపం వాళ్ళు కొత్త డిఎస్సి వాళ్ళేమో భద్రనాయన మేము ఇప్పుడు స్కూళ్ళల్లో మేము సేవలు అందించడానికి సిద్ధంగా లేము, మేము ఇంకా చదువుకోవాలి, మేము ఇంకా వాళ్ళంతా పోరాడుతుంటే వాళ్ళనేమో బలవంతంగా ఎగ్జామ్స్ రాపిస్తున్నారు. హ్మ్. హ్మ్. మేమేమో చేయడానికి సిద్ధంగా ఉంటాం, మమ్మల్ని తీసుకోమంటేనేమో మమ్మల్ని పక్కకు పెట్టేసినారు మేడం. హ్మ్. హ్మ్. ఎందుకు ఇంత పిచ్చి ఈ నిర్ణయాలు చేస్తారో ఏమో మేడం గవర్నమెంట్. హ్మ్. ఇంకొకటి మేడం, మేము కాకున్నా పాత కరోనా కంటే ముందు మేడం, హ్మ్. అప్పుడు కూడా నేను విద్యా వాలంటీర్ చేస్తున్నా. హ్మ్. పోనీ ఆ బ్యాచ్ లో అట్లా వాళ్ళని తీసుకోమన్నా వాళ్ళని పక్క పెట్టేసినారు. హ్మ్. పోనీ కొత్తగా వేయడానికి కూడా రెడీగా ఉన్నారు మేడం. ఇప్పుడు మమ్మల్ని కూడా పక్క పెట్టేసేయండి మేడం, ఎవరో ఓకే. బయట వాళ్ళని తీసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు టెట్ నార్మలైజేషన్ నేను చెప్తున్నారు కదా మేడం, అవును. దాంట్లో అన్ని పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి మేడం. హ్మ్. స్ట్రాంగ్ పాయింట్స్ ఇవ్వచ్చు లాయర్. హ్మ్. కానీ ఇవన్నీ ఇచ్చినా కూడా లాస్ట్ గవర్నమెంట్ ఏమంటదంటే హ్మ్. అక్కడ మేము స్కూల్లో పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినాం, అందుకే మేము ఇంత తొందర ఎగ్జామ్స్ పెట్టినాం, ఈ డైలాగ్ కూడా అనొచ్చు మేడం గవర్నమెంట్. హ్మ్. హ్మ్. కానీ చేయడానికి ఇక్కడ ఇంతమంది నిరుద్యోగులు రెడీ ఉన్నారు మేడం. హ్మ్. పాపం వాళ్ళు కూడా ఏమంటున్నారు, మాకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో తీసుకున్నా సరే జాబ్స్, హ్మ్. హ్మ్. అట్లా కూడా వాళ్ళు మొత్తుకుంటారు కదా మేడం. హ్మ్. హ్మ్. ఎన్ని రకాలుగా ఉంది మేడం, అందరి జీవితాలతో ఆడుకుంటున్నారు మేడం. ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జామ్ అప్లై చేసిన మేడం, కానీ అవును. నాది కూడా ఇంకా ప్రిపరేషన్ పూర్తి కాలేదు. ఓకే. సో, ఇప్పుడు ఏమంటారు సార్? ఇప్పుడు అంటే ఏ పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే, మీరు చెప్తా ఉన్నారు డబుల్ ఆస్పిరెంట్ నేను 10 ఏండ్ల నుంచి నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. బట్ మీరు కూడా పోస్ట్‌పోన్ అవ్వడానికే కోరుకుంటా ఉన్నారు. ఎవరో ఒక్కలో ఇద్దరో మధ్యలో వచ్చి మాకు పోస్ట్‌పోన్ వద్దు, భవిష్యత్తు నాశనం చేయకండి అట్లాంటోళ్ళు అడుగుతా ఉన్నారు. సో, ఎందుకు రీజన్ ఏమై ఉంటది? దేనికోసం అంటే గవర్నమెంట్ అంతా మొండి పట్టు ఎందుకు పట్టిందనుకుంటున్నారు? ఒకటి మేడం ఏంటంటే వాళ్ళకి ఏంటంటే డబుల్ క్రెడిట్, 2 సార్లు డిఎస్సి వేసినాం వాళ్ళ హయాంలో అని చెప్పుకోవడానికి ఓకే. ఒకటి రీజన్ మేడం. ఇంకొకటి ఏంటంటే రేవంత్ సార్ ఏమనుకుంటున్నారంటే తను ఒక సెంటిమెంట్ పెట్టుకున్నారు, సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఓకే. ఏంటంటే June 2 నాడు పర్మనెంట్ నోటిఫికేషన్ వేయాలి, హ్మ్. మళ్ళీ డిసెంబర్ లో వాటికి ఫిల్అప్ చేసి సోనియా గాంధీజీకి బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే. ఇవ్వమనండి మేడం, దాంట్లో అబ్జెక్షన్ ఏం లేదు. కానీ హ్మ్. ఇక్కడ ఒక నెలన్నర, ఒక 3 మంత్స్ పోస్ట్ పోన్ చేసి హ్మ్. ఇటు మా 98 వాళ్ళకండి, మా 2008 అంతా మేము ఒక 2,500 మంది కూడా ఉంటాం మేడం, ఒక అవును. 3000 మెంబర్స్ కూడా కామంతా. హ్మ్. హ్మ్. మేము ఏది విద్యా వాలంటీర్ మేడం, జస్ట్ ఒక 15,000 హ్మ్. 14,000 ఇంత కూడా ఇవ్వలేదా మేడం గవర్నమెంట్? హ్మ్. హ్మ్. మేము 15 ఏళ్ల నుండి 16 ఏళ్ళు మేడం, ఇప్పటికి 2008 నుండి ఇప్పటి వరకు ఓకే. రాముడి అజ్ఞాతవాసం అరణ్యవాసం అన్ని అయిపోయింది మేడం. హ్మ్. హ్మ్. మళ్ళీ 98 వాళ్ళైతే పాపం వాళ్ళది ఇంకెప్పటిదో, వాళ్ళైతే మా అంటే ఒక 3-4 ఇయర్స్ లో వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతారు మేడం. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏదో పాపం అన్ని ఏళ్ళు పోరాటం చేసినందుకు కనీసం గెలిచినామన్న తృప్తితోనన్నా చనిపోతారు మేడం. వాళ్ళు ప్రశాంతంగా నన్ను కన్ను మూస్తారు. హ్మ్. ఆల్రెడీ దాంట్లో చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. ఓకే. మా ఊర్లోనే ఉన్నారు మేడం, వేములవాడ మాది, కరీంనగర్. అచ్చా! ఓకే.
ఇక్కడ కూడా 98 వాళ్ళు 2008 వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. ఉమ్, ఉమ్, మళ్ళీ పక్క రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే కదా జరిగింది కదా మేడం 98 కానీ 2008 డిఎస్సి కానీ. అవును అవును సార్. అప్పుడు వాళ్ళు ఇప్పటికీ అది జాబ్ లోకి వెళ్ళి త్రీ ఇయర్స్ అవుతుంది మేడం. 3 ఇయర్స్ కంప్లీట్ వాళ్ళది. ఓకే. ఉమ్, వాళ్ళు అక్కడ ఇప్పటికీ 33,000 సాలరీ తీసుకుంటున్నారు మేడం. ఓకే. పోనీ మాకు అంత ఇవ్వకుండా అంతకంటే తక్కువ ఇంత ఇవ్వగలుగుతాం అని చెప్పినా కూడా మేము ఎంతో మంది ఉన్నాం మేడం చేయడానికి సిద్ధంగా. ఉమ్, ఉమ్, ఇటు మమ్మల్ని పక్క పెట్టేసినారు, మమ్మల్ని పట్టించుకోరు. ఏమన్నా అంటే మీ చిన్న పని అయిపోతుంది. ఉమ్, ఉమ్. అలా మేడం. పాపం మా 2008 వాళ్ళైతే వాళ్ళు జాబ్ చేస్తారని పక్క హోప్స్ తోటి ప్రైవేట్ లో కూడా జాయిన్ కాలేదు. కొన్ని స్కూల్స్ లో కూడా వాళ్ళని తీసుకోలేదు మేడం. ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ రిక్రూట్మెంట్స్ అయిపోయినాయి మేడం అయిపోయినాయి. హైకోర్టు ఇచ్చింది కదా పాజిటివ్గా. అవును మేడం. బట్ ఇక్కడ ఇచ్చినా కానీ వీళ్ళు పట్టించుకోవట్లేదు. మేడం. ఇక్కడ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామంటేనేమో తీసుకోరు. ఉమ్, వాళ్ళనేమో కొత్త డిఎస్సీ వాళ్ళ చేత బలవంతంగా రాపించి వాళ్ళని ఇక ఎంత తొందరగా పంపిస్తారో మేడం. ఈ ఎగ్జామ్స్ అయిపోయినాక చూడాలి ఎంత తొందరగా రిజల్ట్ అవుట్ చేస్తారో, ఎంత తొందరగా పోస్ట్ లో పంపిస్తారో. ఇక ఎస్ ఓకే అండి. ఎనీవేస్ మేము గవర్నమెంట్ కి అపోజిషన్ కాదు మేడం. కాకపోతే ఈ బాధ లేదు ఖచ్చితంగా అపోజిషన్ అని కాదండి. ఎవరికి పెయిన్ ఉన్నా వాళ్ళు మాట్లాడగల స్వేచ్ఛ అందరికి ఉంది డెఫినెట్గా. ఆలోచన మేడం. ఎవరో వెనక పోతేస్తారు, ఎవరో ఇస్తారు. అవును. ఇప్పటికి మా వాళ్ళు ధర్నా వేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. కానీ భయం వేస్తుంది మాకు. మేము కూడా అక్కడ పోయి కూర్చుంటే మళ్ళీ మాకెవరు చేస్తారు, ఆయనకి ఉన్న పాజిటివ్ కూడా పోతుందేమో అని భయపడుతున్నారు పాపం. ఉమ్, ఉమ్. ఇలా ఉంది మేడం మా పరిస్థితి. అటు ప్రజాభవన్ లో కూడా ఇప్పటికి 100 అప్లికేషన్స్ ఇచ్చింది మేడం. మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అని. ఓకే. పట్టించుకోరు మేడం. అటు 98 2008 లో మళ్ళీ దీంట్లో కూడా బిఎడ్ డిఎడ్ రెండు ఉన్నాను మేడం. ఉమ్, ఎవరికి వాళ్ళని తిరుగుతున్నారు. ఓకే ఓకే అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఈ పాయింట్ మీద కొంచెం ఎప్పుడన్నా మీకు అవకాశం ఉంటే ఎవరితోనన్నా అడగండి మేడం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో కాల్